సహకరించి ఒక డాక్టర్ జరిగిన అన్యాయాన్ని ప్రజలు కూడా వాళ్ళ బాధ్యత తీసుకొని ముందుండి నిలబడి ఇందులో చెయ్యున్న ప్రతి ఒక్కరిని అక్యూజ్డ్ ప్రతి ఒక్కరిని ఉరిదీయాలని మేము కోరుకుంటున్నాము. ఇలా ఉరిదీస్తే ఇంకొకసారి ఇలాంటి విషయం జరగదు. ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించి గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్, ప్రతి స్టేట్ గవర్నమెంట్ స్పందించి ఇలాంటి విషయాన్ని మళ్ళీ ఇంకే డాక్టర్కి, ఇంకే భారత పౌరురాలకి జరగకుండా చేస్తుందని మేము కోరుకుంటున్నాము. దీన్ని అందరూ సహకరించాలి. హలో అండి, నా పేరు అభిషేక్ దే. నేను టీజూడా ప్రెసిడెంట్ని మహబూబ్ నగర్ యూనిట్కి. ఇంకా మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్ స్టూడెంట్స్, ఇంకా డాక్టర్స్, ఇంటర్న్స్, సీనియర్ రెసిడెంట్స్ కూడా ఇవాళ మేము ప్రొటెస్ట్ చేస్తుంది క్యాండిల్ లైట్ విజిల్గా. ఎందుకంటే ఇవాళ మాకు వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ చెస్ట్ మెడిసిన్లో పనిచేస్తుండే 36 hours డ్యూటీ చేసినప్పుడు తను రెస్ట్ కోసం వెళ్ళినప్పుడు నైట్ సెమినార్ హాల్లో తిన్నాక, నైట్ డిన్నర్ చేశాక పడుకున్నప్పుడు వచ్చి ఒక 4-5 వచ్చి తనని ఫస్ట్ ముందు రేప్ చేశారు, తర్వాత మర్డర్ చేశారు. ఇంకా చాలా క్రూరంగా ఈ హత్య చేసే ముందు రేప్ చేయడం అయినా ఒక ఆడది ఒక డ్యూటీ చేసినప్పుడు, ఇంకా ఎందుకంటే డ్యూటీ కూడా చేసినప్పుడు సెమినార్ హాల్లో ఎందుకు పడుకోవాల్సి వచ్చింది, ఒక సెక్యూరిటీ గార్డ్ ఎందుకు లేరు, వాళ్ళకి ఒక రూమ్ ఎందుకు లేదు డ్యూటీ చేసేటప్పుడు, ఇవన్నీ మా మెయిన్గా ఖండిస్తున్నామండి మేము. అదొకటి. సెకండ్ ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే డ్యూటీ అవర్స్లో 24 hour డ్యూటీ అయినా, 36 hour డ్యూటీ అయినా, 40 hour డ్యూటీ అయినా డాక్టర్స్కి ఒక రూమ్ ఉండాలి రెస్ట్ కోసం. ఎందుకంటే ఎవరైనా వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటారు కాబట్టి రెస్ట్ అప్పుడు ఒక రూమ్ ఉంటేనే పడుకోగలుగుతారు, సేఫ్గా ఉంటారు. ఇంకా సెక్యూరిటీ పెంచాలి. ఎక్కడైనా సెక్యూరిటీ తక్కువ ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇది మనం ఖండిస్తూ ఇవాళ క్యాండిల్ లైట్ విజిల్ చేస్తున్నాము. ఇంకా రేపటి నుంచి ఒకవేళ అందరం ఒప్పుకుంటే రేపటి నుంచి మేము ఇండెఫినెట్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ తప్ప, క్యాజువాలిటీ తప్ప మిగతా అన్ని ఎలెక్టివ్ డిపార్ట్మెంట్స్లో చేసే డ్యూటీస్, మా ఓపీ డ్యూటీస్ అవన్నీ మేము రేపటి నుంచి ఇండెఫినెట్గా స్ట్రైక్కి వెళ్తాం. ఇంకా ముగిస్తాం రేపటి నుంచి. టీజూడా జాయింట్ సెక్రటరీ జీజీహెచ్ నుంచి మాట్లాడుతున్నాను. మేము చేస్తున్న ఈ క్యాండిల్ లైట్ విజిల్ మెయిన్గా జస్టిస్ కోసం. మేము ఎప్పుడు మా డాక్టర్ సైడ్ నుంచి ఎప్పుడు కంప్లైంట్ చేసినా పేషెంట్స్ కోసమే మేము డిమాండ్ చేసేది ఉంటుంది. కానీ ఫస్ట్ టైం మా యొక్క సేఫ్టీ క్వశ్చన్ మార్క్ అయినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ కాకుండా జరిగిన ఇన్సిడెంట్స్కి మేము జస్టిస్ కోసమని మేము ఫైట్ చేస్తున్నాం. ఈ ఫైట్లో మా కాలేజ్ మొత్తం రావడం నేను ప్రశంసిస్తున్నాను. అలాగే మాకు మీడియా సపోర్ట్ ఉన్నందుకు థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి విషయం గవర్నమెంట్ జల్దీ స్పందించి మాకు జస్టిస్ ఇవ్వాలి. ఇంకోసారి ఇలాంటి సంఘటన అవ్వకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలనేసి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఆయనకి కఠినమైన శిక్ష విధించాలనేసి మా డిమాండ్స్. తేజశ్రీ, మేము టీజూడా నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు ఇక్కడ ఈ క్యాండిల్ లైట్ ఎందుకు మేము ర్యాలీ చేస్తున్నామంటే దానికి కారణం ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్కి ఇంకా సరైన ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎవరైతే చేశారో వాళ్ళకి ఇంకా శిక్ష కానీ ఏది విధించడం జరగలేదు. ఇంకా ఇన్వెస్టిగేషనే కొనసాగుతుంది. అది అయినా ఇన్ని గంటలైనా కూడా ఎటువంటి చర్యలు లేనిది చాలా ఇది అసలుకి మేమేం చర్యలు తీసుకోకపోవడం అనేది ఇంకా అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలీదు. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కూడా రెస్పాన్సిబుల్ అవ్వట్లేదు. అండ్ అది ఒక్కటి కాలేజ్ కాదు, ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ప్రతి కాలేజ్లో జరుగుతూనే ఉంటాయి, కాకపోతే బయటికి రావు. అదొకటి ఇది. ఏ కాలేజ్లో అయినా, ఏ హాస్పిటల్లో అయినా మేము చేసే ఇంటర్న్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, రెసిడెంట్స్ కానీ డ్యూటీస్ జరుగుతూ ఉంటాయి. మేము 24 hours డ్యూటీస్, 36 hours డ్యూటీస్, 42 hours డ్యూటీస్ చేస్తుంటాం. నైట్ రెస్ట్ తీసుకోవాలనేది నైట్ ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు. ఆ రెస్ట్ తీసుకునే టైంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మేము మా సేఫ్టీ గురించి ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే నాట్ ఓన్లీ అది ఒక్కటే కాలేజ్లో కాదు, మేము కూడా చాలా ఫేస్ చేస్తుంటాం. మాకు కూడా ఇక్కడ సరి అయిన రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ కానీ ఏవీ లేవు. అండ్ వేరే కాలేజెస్లో కూడా ఇలా సీసీ కెమెరాస్ కూడా ప్రతి చోట్ల లేవు. సో మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఏదైతే
ఘటన జరిగిందో ఆ ఘటన తొందరగా వెలుగులోకి రావాలి. ఇంకా ఎవరికి తెలియదు ఈ ఘటన, ఓన్లీ డాక్టర్స్ వరకే ఉంది. సో ఈ ఘటన అందరికీ తెలియాలి. అండ్ ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో, గవర్నమెంట్ కాదు కానీ మెడికల్ కాలేజ్లో మేమే సేవ చేస్తాము. మాకే సేఫ్టీ లేకుండా ఉంటే మేము ఇంకా ఎవరికి చెప్పుకోవాలో మాకు కూడా అర్థం కావట్లేదు. సో ప్రతి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో, ఏ మెడికల్ కాలేజ్లో అయినా డాక్టర్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సీసీ కెమెరాస్ ఉండాలి, మాకు రెస్ట్కి రెస్ట్ రూమ్స్ ఉండాలి, అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్. ఎందుకంటే అది మా హక్కులు అవన్నీ. అట్లీస్ట్ మాకు రెస్ట్ తీసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. అంతగా హాస్పిటల్లోనే సేఫ్టీ లేకపోతే మేము ఇంకెవరిని అడగాలి? సో మా డిమాండ్స్ తొందరగా ఘటన ఏదైతే జరిగిందో దానికి చర్యలు తీసుకోవాలి. అండ్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి తొందరగా శిక్ష విధించాలి. అలాగే ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్కి సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకోవాలి. సీసీ కెమెరాస్ పెట్టాలి. అండ్ వీఆర్ అష్యూరింగ్ ఫర్ సేఫ్టీ. థ్యాంక్ యూ. కానీ ఇక్కడ మేము టీజూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి క్యాండిల్స్తో నిరసన చేస్తున్నాము. ఎందుకంటే కోల్కతాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ డాక్టర్ మౌమిత సెమినార్ హాల్లో రేప్ చేసి మర్డర్ అయినట్టు తెలిసింది.